ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహ పరామర్శంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఫిబ్రవరి 17వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలతో పాటు అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భానువారం లేదా ఆదివారం. సూర్యుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. రవి యొక్క అనుగ్రహానికి ఎటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి అనేటువంటి విషయాన్ని శ్రీరస్వంశంలో తెలుసుకుందాం. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ విధియ రాత్రి 1:03 వరకు ఉంది. నక్షత్రం శతభిషం రాత్రి 9:21 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఇప్పుడు ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 14వ తేదీ బుధవారం వసంత పంచమి, ఫిబ్రవరి 16 శుక్రవారం రథ సప్తమి, భీష్మాష్టమి కూడా. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతిని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మేషక్షేత్రంలో కొనసాగుతుంది. కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శుక్ర సంచారం ధనస్సు, మకర క్షేత్రాల్లో, రవి సంచారం మకర కుంభ క్షేత్రాల్లో, కుజ సంచారం మకర క్షేత్రంలో, బుధ సంచారం మకర క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం ప్రతికూలంగా ఉంది. మానసిక క్లేశాలు కొనసాగుతాయి. రవి సంచారం, శని సంచారం అనుకూలంగా ఉంది. రాహు యొక్క సంచారం అనుకూలంగా ఉంది. కేతు సంచారం, శుక్ర సంచారం, బుధ సంచారం సామాన్యంగా ఉంది. కాబట్టి జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా అన్ని రంగాల వారికి విజయాలు ప్రాప్తిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ముఖ్యంగా ప్రాధాన్యత పెరుగుతుంది. నిగూఢమైనటువంటి విషయాలు వెలికి తీయడంలో శాస్త్రజ్ఞులు ప్రశంసలు పొందుతారు, అభివృద్ధిని సాధిస్తారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు ఉపకరిస్తాయి. మహిళలకు నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూలతలు ఏర్పడినప్పటికీ మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా అవకాశాలు మంచి స్ఫూర్తిని పెంచుతాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి కీలక బాధ్యతలు, తద్వారా విజయాలు ఆనందానికి దారితీస్తాయి. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మెరుగైనటువంటి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చే గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. అలాగే కుజ సంచారం కూడా ప్రతికూలతని కలిగిస్తుంది. కేతు సంచారం, అలాగే శుక్ర సంచారం, బుధ సంచారం కూడా సామాన్యంగా కొనసాగుతున్నాయి. రాహు సంచారం అత్యంత అనుకూలం. ఆకస్మిక విజయాలు, పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఈ వారం అంతా కూడా మీకు కలిసి వస్తుంది. వ్యయం ఉంటుంది, కానీ శుభవ్యయం. కాబట్టి ఆనందకర పరిస్థితులు కూడా గృహపరంగా కొనసాగుతాయి. కీలక బాధ్యతలు వహించగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. సినీ రంగం వారికి ఈ వారం మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి అనుకూలతని క్రమక్రమంగా పెంచుతాయి. విద్యార్థులకి విదేశీ ప్రయాణాలు విద్యాపరంగా ఉపకరిస్తాయి. ఉత్తేజం పెరుగుతుంది, వివేకం పెరుగుతుంది. సూక్ష్మతతో కూడినటువంటి విజయాలు, అవగాహనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి గుర్తింపును పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ప్రాముఖ్యత పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు ఎదుర్కొని తద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అవరోధాలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితులు ఆధ్యాత్మిక రంగం వారికి కొనసాగుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి నేర్పరితనం పెరుగుతుంది. తద్వారా విజయాలు ఆనందదాయకమవుతాయి. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు
సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున వసంత పంచమి సందర్భంగా శ్రీ ఆదిశంకరుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రవి సంచారం, కుజ సంచారం, చంద్ర సంచారం అత్యంత ప్రతికూలంగా ఉన్నాయి. బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. రాహు సంచారం కూడా అనుకూలతని కలిగిస్తుంది. కేతు సంచారం, శుక్ర సంచారం సామాన్యం. కాబట్టి జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక విపత్కర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదురైనప్పటికీ ఎదుర్కొని విజయాలు అంతిమంగా సాధించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. విద్యార్థులకి ఆకస్మిక విజయాలు విద్యాపరంగా కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు వృత్తిపరంగా ఆకస్మికంగా ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి శ్రమ అధికమవుతుంది. ఉద్యోగస్తులు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. భద్రతాభావం పెరుగుతుంది. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి ప్రతికూల ప్రభావం ఉంది, అనుకూల ప్రభావం కూడా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి రథసప్తమి రోజున సూర్య నమస్కారాలు ఉపకరిస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరడమే కాకుండా ప్రమాదాలు కూడా దూరమవుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా పొందగలుగుతారు. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత ప్రతికూలంగా ఉంది. రవి సంచారం కూడా ప్రతికూలతని వారం చివరిలో పెంచుతుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో ఆకస్మిక ప్రతికూల మార్పులు చేరుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉద్దేశపూర్వకమైనటువంటి పొరపాట్లు చేయకపోవడం శ్రేయస్కరం, క్షేమదాయకం. రాజకీయ రంగం వారికి పరాభవాలు ఉంటాయి, అవమానకర సంఘటనలు ఉంటాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించవలసినటువంటి సమయం ఇది. విద్యార్థులకి అనుకూలత విద్యాపరంగా మాత్రం కొనసాగుతుంది. ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. దైనందిత కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు సజావుగా మాత్రం పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో అనుకోని చిక్కులు, సమస్యలు న్యాయవాద వృత్తి వారికి చేకూరుతాయి. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. వైద్య వృత్తి వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చే శనివారం రోజున ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. గ్రహ అతి ప్రతికూలతని అవలీలుగా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొంది తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం భాగ్యస్థితిలో ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం. శుభవార్తలు వింటారు, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. రవి సంచారం, కుజ సంచారం కూడా అత్యంత అనుకూలం. శత్రువులపై విజృంభించగలుగుతారు. అకారణ కలహాలు వస్తాయి, అయినప్పటికీ అంతిమ విజయాలు మీదవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు పొందగలుగుతారు. విలువైన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు వంటివి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలహీనపడతారు. క్రీడా రంగం వారికి విజయాలు సునాయాసమవుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. నేర్పరితనం పెరుగుతుంది, నైపుణ్యం పెరుగుతుంది. తద్వారా ఆకర్షణీయమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. శుభవార్తలు వింటారు, శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రాహు సంచారం, కేతు సంచారం
అలాగే బృహస్పతి సంచారం అత్యంత ప్రతికూలంగా ఉన్నాయి. శని యొక్క సంచారం అత్యంత అనుకూలతను కలిగిస్తోంది. షష్ఠ స్థానంలో శని సంచారం శత్రువులపై విజృంభించేటువంటి శక్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. అనుకోనటువంటి విజయాల్ని కలిగిస్తుంది. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉండడం వల్ల అవమానకర సంఘటనలు ఉంటాయి. 1-2 సార్లు కార్యక్రమాలు చేపట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా చోటు చేసుకుంటాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సాధించగలుగుతారు. పిల్లల విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. శుభ సంఘటనలు గట్టి ప్రయత్నాలతో వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు న్యాయవాద వృత్తి వారికి కృషితో కూడినటువంటి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే ప్రాప్తిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి శ్రమ అధికమవుతుంది. ఆర్థిక విషయాలు మాత్రం సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు కూడా ప్రాప్తిస్తాయి. యోచించగా ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల ప్రతికూల మార్పులు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా స్థిరమైనటువంటి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. రాహు సంచారం కూడా, కేతు సంచారం అనుకూలతని కలిగిస్తున్నాయి. రవి సంచారం, కుజ సంచారం సామాన్యం. అకారణ చిరాకులు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు మాత్రం ప్రాప్తిస్తాయి. సఖ్యతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు ముఖ్యంగా మెరుగవుతాయి. శత్రువులు కూడా మిత్రులవుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యకలాపాలు నిర్వహించి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి రాణిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక అవకతవకలు ఏర్పడినప్పటికీ స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా వాటిని సరిదిద్దుకుని సమర్థించుకుని విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. అనాలోచిత నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారు పరిష్కరించుకోగలుగుతారు. అభద్రతా భావం ఉద్యోగులకు తొలగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించగలుగుతారు. యోచించగా ఈ వారం తులారాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. గ్రహ అతి ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింపజేసుకుని మంచి విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అలాగే శని యొక్క సంచారం కూడా ప్రతికూలంగా ఉన్నాయి. రవి సంచారం, కుజ సంచారం అనుకూలతని కలిగిస్తున్నాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సాహస కార్యకలాపాలు కూడా చేపట్టగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఏర్పడినప్పటికీ తిరిగి ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఆకస్మిక శత్రుత్వాలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులకి వైరంతో కూడినటువంటి విజయాలు కొనసాగుతాయి. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడా రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి మంచి శకునాలు వృత్తిపరంగా గోచరిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి కూడా కొనసాగుతుంది. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి ప్రతికూల ఫలితాలు, అనుకూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం ధనస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
శని యొక్క సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. బృహస్పతి సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. రాహు సంచారం, కేతు సంచారం ప్రతికూలంగా ఉన్నాయి. రవి సంచారం వారాంతంలో అనుకూలతని కలిగిస్తుంది. మొండి ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. ఇబ్బందులు ఏర్పడినప్పటికీ అధిగమించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. విద్యార్థులకి అవగాహనతో కూడిన విజయాలు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. వైద్య వృత్తి వారికి సంతోష వార్తలు వృత్తిపరంగా ఇంపుని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి శ్రేయస్సుతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా సినీ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. యోచించగా ఈ వారం ధనుస్సు రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. ఈశ్వర దర్శనం లాభిస్తుంది. ఈశ్వర స్మరణ విజయాన్ని కలిగిస్తుంది. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రాహు సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. బృహస్పతి సంచారం, శని సంచారం, కేతు సంచారం అత్యంత ప్రతికూలతని కలిగిస్తారు. ముఖ్యంగా ఏలినాడు శని యొక్క ప్రభావం అధికంగా ఉంది కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ఒక్కొక్క పనిని మళ్ళీ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఓర్పు సహనంతో కూడినటువంటి నిర్ణయాలు ఈ వారం మీకు బాగా ఉపకరిస్తాయి. తొందరపాటు స్వభావం పనికిరాదు. తొందరపాటు నిర్ణయాలు కూడా పనికిరావు. స్థిరమైనటువంటి కార్యాచరణ, పట్టుదలతో కూడినటువంటి నిర్వహణ అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం, ప్రణాళికలు అమలు చేయడం శ్రేయస్కరం, క్షేమదాయకం. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో రాజకీయ రంగం వారికి ఫలితాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి మందంగా కొనసాగుతాయి. ఉత్సాహం తగ్గుతుంది. విముఖత పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారు నిర్వహించలేకపోతారు. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి లోపాలు వృత్తిపరంగా వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. యోచించగా ఈ వారం మకర రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ అతి ప్రతికూలతని నియంత్రించగలుగుతారు. విజయాలు సాధ్యపడతాయి. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. రాహు సంచారం, కేతు సంచారం కూడా అత్యంత ప్రతికూలతని కలిగిస్తున్నాయి. రవి సంచారం, శని సంచారం ప్రతికూలంగా ఉంది. శుక్ర సంచారం అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థికంగా కూడా చోటు చేసుకుంటాయి. ఉద్దేశ్యాలు మంచివి అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకుని తద్వారా సమస్యల్ని ఆహ్వానించవలసి వస్తుంది. అనుకోనటువంటి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా ఆకస్మికంగా చోటు చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఏకాగ్రత తప్పనిసరి. సూక్ష్మత తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ తప్పనిసరి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. ఆర్థిక ఒప్పందాల విషయంలో యుక్తితో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. తొందరపాటుగా కార్యక్రమాలు నిర్వహించి తద్వారా సమస్యల్ని ఆహ్వానించడం ద్వారా ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. మానసిక ప్రశాంతత అన్ని రంగాల వరకు తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. చిన్న విషయాలు పెద్దవిగా భావించి తద్వారా సమస్యల్ని కూడా ఆహ్వానించేటువంటి సంఘటనలు లేకపోలేదు. సమయస్ఫూర్తి తప్పనిసరి. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో వైద్య వృత్తి వారు జాగ్రత్తలు వహించాలి. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ఫలితాలు గోచారపరంగా అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎదుర్కోవటానికి అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు, స్ఫూర్తితో కూడిన విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. అలాగే రవి సంచారం, కుజ సంచారం,
బుధ సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తున్నాయి. శని సంచారం ఏలినాడు శని కారణంగా అప్పుడప్పుడు విఘ్నాలు జాప్యాలు చవి చూస్తారు. ఆందోళన కూడా ఉంటుంది, అయినప్పటికీ నియంత్రించగలుగుతారు. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగ వృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. విదేశీ ప్రయాణాలు ముఖ్యంగా మహిళలకు అనుకూలతని పెంచుతాయి. శుభవార్తలు వింటారు. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. సంభాషణ రుచిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నైపుణ్యం పెరుగుతుంది. సంభాషణ ద్వారా ఆకర్షణీయమైనటువంటి విషయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. సామర్థ్యంతో కూడినటువంటి నిర్ణయాలు, విజయాలు వ్యవసాయ రంగం వారిని వరిస్తాయి. సినీ రంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి గుర్తింపుకు నోచుకుంటాయి. యోచించగా ఈ వారం మీన రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి గృహ విషయాలు అనుకూలించాలని, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు కలిసి రావాలని, స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా ముఖ్యమైనటువంటి విషయాల్లో విజయాలు సిద్ధించాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. రవిగ్రహం అనుకూలించాలంటే ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ముందు గృహం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొద్దిగా పంచదార కలిపి ఆ నీటిని త్రాగి వెళ్ళాలి. దీనివల్ల రవిగ్రహం అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే వీలైనప్పుడల్లా నలుపు రంగులో ఉన్న గోమాతకు లేదా కోతికి ఆహారం పెడుతూ ఉండటం ద్వారా రవిగ్రహాన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఆదివారం రోజు ముదురు ఎరుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ఎవరికైనా దానమిస్తే సూర్యగ్రహం బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళే సమయంలో బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళటం ద్వారా రవిగ్రహాన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు బెల్లం కలిపి తినిపించడం ద్వారా కూడా రవిగ్రహాన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కానీ, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో కానీ కేజింబావు గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా రవిగ్రహాన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. రవిగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్లు సిద్ధింపజేసుకోవచ్చు. రాజకీయ రంగంలో మంచి పదవులను పొందవచ్చు. అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట జాతకం అంశానికి స్వాగతం. ప్రతి ఒక్క జీవి పుట్టినప్పటి నుంచి అతని యొక్క అదృష్టాదృష్ట లక్షణాలను అతను పుట్టినటువంటి వేళతో పాటుగా అతని యొక్క జీవన సత్యాల్ని కూడాను చెప్పేటువంటి అదృష్ట తత్వం అదృష్ట జాతకం అనేటువంటి అంశంలో గ్రహించవచ్చు. వృత్తాకార ముఖంగా పుడతారు కొంతమంది, అంటే గుండ్రటి ముఖం అని. ఇలాంటి ముఖము గుండ్రంగా ఉన్నవాళ్ళు చాలా మంచి మనస్సు కలవారుగా ఉంటారు. చాలా చక్కటి గుండ్రటి ముఖం అండి, అతను చాలా మంచివాడండి అంటూ ఉంటారు. జీవితంలో వీళ్ళు ఉత్సాహంగా సంతృప్తికరంగా జీవితాన్ని గడుపుతారు అని చెప్పేసి చెప్పవచ్చు. ఆ గుండ్రటి ముఖం ఉన్నటువంటి వాళ్ళని చూస్తే వీళ్ళ జీవితానికి ఏమయ్యా అదృష్ట జాతకులు చక్కగా హాయిగా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు అని చెప్పేసి భావించవచ్చు. వీళ్ళు పెద్దగా కష్టపడకుండానే సంపాదన అనేటువంటిది చేస్తూ ఉంటారన్నమాట. అంటే వీళ్ళకి లక్ష్మీ కటాక్షం పెద్దగా కష్టపడకుండానే వచ్చి తీరుతుంది. అందుచేతనే అబ్బా చక్కటి గుండ్రటి ముఖమయ్యా, బాగా ఉంది, మీ జీవితం అదృష్టపదమే అని చెప్పేసి చెప్పడానికి ఈ యొక్క ముఖారవిందాన్ని బట్టి మనం ఆలోచన చేయవచ్చన్నమాట. ముఖము యొక్క ప్రభావాన్ని బట్టి అతను ఎటువంటి అదృష్ట జాతకుడు అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి అద్వితీయమైనటువంటి విధి విధానం మన శాస్త్రంలో దాగినటువంటి గొప్ప విషయం అన్నమాట. అలాగే కోలగా ఉన్నటువంటి ముఖం వాళ్ళు,
కొద్దిగా కోలముఖంగా ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. వీళ్ళు సున్నితమైనటువంటి మనస్సు ఉన్నవాళ్ళు. చిన్న మాట అన్నా కూడాను వాళ్ళు కొద్దిగా ఫీల్ అయిపోతారు, అంటే ఒక విధంగా బాధపడతారు. వాళ్ళ ముఖ కవళికల్లో వెంటనే ఏమిటండి అన్నారు అంటారన్నమాట. ఏదన్నా బాధపడేటువంటి మాటల కన్నా అన్నట్లయితే వెంటనే వాళ్ళు ఇట్లా కళ్ళు నలుపుకోవటమో చేతులు నలుపుకోవటమో చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు శారీరక కష్టాన్ని అసలు తట్టుకోలేరు. శారీరకంగా కష్టపడి సంపాదించాలి అంటే ఈ కోలముఖం ఉన్నటువంటి వాళ్ళ వల్ల కానే కాదు. మానసికంగా ఎటువంటి కార్యాన్నైనా సరే వీళ్ళు రూపొందిస్తారు. అంటే ఎవరికైనా సలహాలు ఇవ్వాలన్నా, ఏదైనా పొయిటిక్ ఎవిడెన్స్ రాసి ఇవ్వాలన్నా, లేకపోతే మంచి మంచి సలహాలు ఇవ్వాలన్నా కూడాను వీళ్ళు చాలా చక్కగా ఉపయోగపడతారు. వాళ్ళు దాని గురించి నిశితంగా కూడాను వివరణ ఇస్తారన్నమాట. వీళ్ళు చాలా సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు. రేపు ఇలా జరగవచ్చండి అని చెప్పేసి సూక్ష్మంగా ఆలోచిస్తారు. ఈ సూక్ష్మ బుద్ధి నిజమై తీరుతుంది వాళ్ళు చెప్పినటువంటి విషయాలు. అబ్బా ఆయన అన్నారండి, అదే జరిగిందే అంటూ ఉంటారే. ఎక్కువ కోలముఖం ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి విధి విధానాలు అన్నమాట ఇవి. అందుచేత ఈ ముఖార వింద తత్వాన్ని చూసి చెప్పేటువంటి అద్భుత శాస్త్రమే ఈ అదృష్ట జాతకం అన్నమాట. అంతేకాదు కొంతమందికి చతురస్రాకార ముఖం కూడా ఉంటుంది. ముఖం చతురస్రాకారంగా ఉంటుంది చూసినట్లయితే. ఈ చతురస్రాకార ముఖం నుదురు విశాలంగా ఉంటుంది. వీళ్ళకి బాగా విశాలవంతమైనటువంటి నుదురు, అలాగే చెక్కిళ్ళు, ముక్కు చాలా చక్కగా చూడగానే బాగుంటాయి. అంతే అందమైనటువంటి వారు వీళ్ళు అని చెప్పేసి అన్నమాట. వీరిది చతుస్రాకారంగా ఉంటుంది కాబట్టి మంచి ఆలోచనాపరులు. వీళ్ళు మేధాకారక సంపత్తి కలిగి ఉంటారు. మేధాకారకులు అంటే ఆలోచనాపరులు. వీళ్ళు ఏదైనా ఆలోచన చేసి చెప్తే ఆ విషయం నిజమేనండి మీరు అన్నట్టు, అది మంచి అభిప్రాయమే మీరు చెప్పింది అని చెప్పేసి అనుకుంటాం. అలాగే ఆలోచించేటువంటి విషయాన్ని ఆచరించగల సమర్థులు. వీళ్ళు ఏదైనా ఆలోచన చేసి దాన్ని ఆచరణలో చేసి చూపిస్తారు. నేను ఇలా అనుకున్నాను కాబట్టి నేను చేసి చూపించాను, మీరు కూడా ఇష్టమైతే చేయండి, మీరు కూడా అభివృద్ధిలోకి వస్తారు అని చెప్పేటువంటి గొప్ప లక్షణం ఈ చతురస్రాకార ముఖం కలిగినటువంటి వారిలో మనం గమనిస్తూ ఉంటాం. ఏ పని మీదనైనా సరే వీళ్ళకి మంచి దృష్టి ఉంటుంది, కృషి ఉంటుంది, పట్టుదల కలిగి ఉంటారు. వీళ్ళలో అభిప్రాయాలు నిస్సంకోచంగా తమలో ఉన్నటువంటి అభిప్రాయాల్ని చక్కగా పూసకు గుచ్చినట్టుగా చెప్పేస్తారు. నా అభిప్రాయం ఇదయ్యా, మీకు ఇష్టమైతే చేయండి, లేకపోతే లేదు, అంతే వీళ్ళు మాట్లాడేటువంటి మాట. నిస్సంకోచంగా చెప్పేటువంటి విధి విధానాలు ఉంటాయన్నమాట. ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉంటారు. వీళ్ళు దేవుడి గురించి చెప్పమన్నా, పురాణ ఇతిహాసాల గురించి చెప్పమన్నా చాలా చక్కగా మనసుకు నచ్చే విధంగా అద్వితీయంగా మాట్లాడగల శక్తి సంపద వీరి దగ్గర ఉందన్నమాట. అలా చెప్పారండి ఆయన రామాయణం గురించి. భగవద్గీత సారం మొత్తం ఒక్క మాటలో చెప్పారండి, చాలా చక్కగా చెప్పారండి. అంటారే ఇదంతా వారిలో ఉన్నటువంటి అద్వితీయమైన అదృష్ట జాతకం అన్నమాట. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని అదృష్ట జాతకం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభప్రదం అనే అంశానికి స్వాగతం. ప్రయాణాలు విజయంతం కావాలంటే ఏం చెయ్యాలి? ప్రశ్న చిన్నదే, సమాధానం కూడా ఆచరణలో ఉంచదగ్గ సులభంగా ఉంటుంది. ప్రయాణానికి ఉపక్రమించే కంటే పూర్వం ఆ ప్రయాణం నిత్యమా, నైమిత్తికమా, కామ్యకమా, ఇష్టాపూర్వకమా అనే 4 విధానాలలో ప్రయాణాన్ని మనం విభజించుకోవాలి. నిత్యమైన ప్రయాణం కార్యాలయానికి వెళ్ళడం, వ్యాపార స్థలికి వెళ్ళడం, ఇవి నిత్యములు. నైమిత్తికములు ఆలయానికి వెళ్ళడం,
బంధువుల ఇంటికి వెళ్ళడం. కామ్యకములు, ఆ బంధువుల ఇంటికి వెళ్ళే తరుణంలో వివాహ సంబంధాలు ఏవైనా కూడా పునరుద్ధరించుకునే నిమిత్తమే వెళ్ళడం, లేక వ్యాపార సంబంధంగా తెలిసిన వారి ఇంటికి వెళ్ళి ఆ వ్యాపార సంబంధ లావాదేవీలను పునరుద్ధరించుకోవడం. 4వది ఇష్టాపూర్తములు, దూర ప్రయాణాలు, తీర్థక్షేత్రాలని పర్యటించి వచ్చే నిమిత్తమే ప్రయాణాలకు ఉపక్రమించడం. ఇలా మనం చేసే ప్రయాణాలను 4 వర్గాలుగా విభజించుకొని తదుపరి శాస్త్రం ఏ దిక్కుకు వెళితే ఏ విధంగా ప్రయాణం విజయవంతమవుతుందో వివరించింది కనుక ఆ వివరణకు అనుకూలంగా మన ప్రయాణాన్ని మార్చుకోవాలి. నపూర్వే శని సోమేచ నగురోర్ దక్షిణస్తథ నపశ్చాత్ భాను శుక్రేచ నోత్తరే బుధ మంగళే. ఇవి 2 శ్లోకాలు. నపూర్వే శని సోమేచ, శనివారం సోమవారం తూర్పు దిక్కుకు ప్రయాణం చేయరాదు. నగురోర్ దక్షిణస్తథ, గురువారం నాడు దక్షిణం దిక్కు వైపు ప్రయాణం చేయరాదు. నపశ్చాత్ భాను శుక్రేచ, ఆదివారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ పడమర దిక్కుకు ప్రయాణం చేయకూడదు. నోత్తరే బుధ మంగళే, బుధవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ ఉత్తరం వైపు ప్రయాణం చేయకూడదు అని మొదటి శ్లోకం వివరిస్తుంది. ఇక 2వ శ్లోకం ఏ దిక్కులలో మనం ప్రయాణాలు ఏ వారాలలో చేస్తే లాభదాయకమో విజయవంతమో ఫలవంతమో ఈ 2వ శ్లోకం వివరిస్తుంది. అంగార పూర్వే గమనే చ లాభం, మంగళవారం నాడు తూర్పు దిక్కు ప్రయాణమైతే లాభం. సోమేశ దక్షిణమర్థ లాభం, సోమవారం నాడు కానీ శనివారం నాడు కానీ దక్షిణం వైపుగా ప్రయాణం చేస్తే లాభం. బుధౌ గురౌ పశ్చిమ కార్యసిద్ధి, బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ పడమర వైపున ప్రయాణానికి ఉపక్రమించినట్లయితే ఆ కార్యం సఫలమవుతుంది. రవౌ భృగౌ చోత్తర ధాన్య లాభం, ఆదివారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఉత్తరం వైపుగా మనం ప్రయాణానికి ఉపక్రమించినట్లయితే ధాన్య లాభం అని ఈ 2వ శ్లోకం వివరిస్తుంది. అలాగే పూర్వకాలం మనం జానపదులకు సంబంధించిన రాజకుమారులు, మంత్రగత్తె లేక మంత్రగాడు లేక మంత్రాలతో కూడుకుని ఉన్న ఆ రెక్కల గుర్రం కథలు, జానపద కథలని మనం పరిశీలించినట్లయితే పూర్వం రాజకుమారుడు దేశాటన కోసమై ఇంటిలో నుంచి బయలువెళ్ళేలాగా ఒకనొక పేదరాశి పెద్దమ్మ దక్షిణం వైపుగా వెళ్ళకు నాయనా అంటూ చెప్పడం, ఆ రాజకుమారుడు ఆ వైపుననే ప్రయాణం కొనసాగించడం, పలు చిక్కులకు తాను గురి అయిన అనంతరం రాజకుమారి ఎవరినో ఒకరిని స్వీకరించి విజయంతో ఇంటికి తిరిగి రావడం, ఇలాగా పూర్వ కథలన్నీ కూడా ఉండేవి. ఈ వైపున వెళ్ళకూడదు అనగానే మన మనస్సు ఆ వైపునే వెళ్ళాలి, ఎందుకు కూడదు అంటూ ఉత్సుకతతో ఆ వైపుగానే మనల్ని ప్రోత్సహిస్తూ అటేపే ప్రయాణం చేసే విధంగా ప్రోత్సాహపరచడం గమనిస్తూ ఉండే అంశం. కానీ శాస్త్రం చాలా నిర్దుష్టంగా వివరిస్తోంది. అనుకోని సందర్భాలలో ఈ 2 శ్లోకాలలో ఉండేటటువంటి నియమాలకు విరుద్ధంగా కొన్ని అపురూప సందర్భాలలో వెళ్ళవలసిన అవసరం తప్పకుండా ఉంటుంది. శనివారం నాడు తూర్పు వైపుగా వెళ్ళాలి, కానీ శనివారం నాడు వెళ్ళకూడదు. ఆదివారం నాడు మంగళవారం నాడు వెళితే లాభం, శనివారం నాడే వెళ్ళాలి. ఇలా కొన్ని సందర్భాలలో ఇలా వ్యతిరేకంగా ఉండేటటువంటి అరుదైన ఘట్టాలు ఏర్పడినప్పుడు ప్రయాణాలను విజయవంతంగా చేసుకునే క్రమంలో వర ప్రయాణం అనే ఒక విధానాన్ని శాస్త్రం సూచిస్తుంది. ఏమిటి అంటే, ఒకరోజు ముందుగా అనుకూలంగా ఉన్నటువంటి ఆ సమయంలో ఆ రోజున మనకు సంబంధించిన వస్తువులు, దుస్తులు, సామాగ్రి అంతా కూడా చక్కగా ఒక సూట్ కేసులో కానీ ఒక బ్యాగులో కానీ సర్ది పెట్టుకొని సమీపంలో ఉండే బంధువుల ఇంటిలో ఆ వైపుగా వెళ్ళాలి. ఆ దిక్కుగా ఉండే వారి ఇంటిలో ఉంచి తిరిగి మనం ప్రయాణానికి మరుసటి నాడు యథాసమయానికి అనుకూలంగా వెళ్ళవచ్చు. ఇది ఒక విధమైనటువంటి వ్యవస్థీకరణలో ఉన్నటువంటి సులభోపాయం. 2వ ఉపాయం కూడా ఉంది. తప్పనిసరిగా ఆ వైపునే వెళ్ళాలి, కానీ ఆ వైపుగా ఆ రోజున వెళితే వ్యతిరేక ఫలితాంశాలని శాస్త్రం సూచిస్తుంది. ఇలాంటి సందర్భాలలో మన ప్రయాణం ప్రారంభించేది అనుకూలంగా ఉండే దిక్కు వైపుననే కాసింత దూరం వెళ్ళి
అక్కడ కాసింత మంచినీరు త్రాగి అటువైపున మళ్ళీ మనం దిశ మార్చుకొని మనం ఎక్కడికి వెళ్ళాలో ఆ లక్ష్యం వైపుగా వెళితే తప్పక జీవితాన్ని లేదా జీవితంలో చేసే ప్రతి ప్రయాణాన్ని కూడా విజయవంతంగా మార్చుకోవచ్చును అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. అయితే ఈ నియమాలన్నీ కూడా 4వ అంశానికి చెందినవి మాత్రమే. నిత్యంగా నైమిత్తికంగా ఉండే ప్రయాణాలకు ఈ దిశ నిర్దేశ లక్షణాలు ఏవి కూడా అడ్డు కావు. ఇంటిలో నుంచి ప్రయాణ నిమిత్తమై బయటికి వచ్చేటటువంటి సమయంలో ఇష్టదేవతను స్మరించాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ శ్లోకాన్ని చెప్పి మనం ప్రయాణానికి ఉపక్రమించినట్లయితే ఏ విధమైన ఆటంకములు రావు అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. అలాగే వాహనాన్ని వినియోగించే సమయంలో రేవంతాయ నమః అంటూ ఆ రేవంతుడు అనే పేరు గల యక్షుడిని స్మరించడంతో పాటుగా ఇష్టదేవతా స్మరణ, శివనామ స్మరణ, పార్వతీ సమేత శివనామ స్మరణ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం గ్లౌం గంగణపతయే నమః ఇలా దైవనామ స్మరణ చేసి ఇంటిలో నుంచి కుడికాలు బయటకు వెళ్ళి ప్రయాణాన్ని ప్రారంభం చేయాలి. ఇంటిలో నుంచి బయటికి వెళ్ళే సమయంలో ఇల్లాలు ఎదరగా రావాలి, ఇది శుభశకునం. అలాగే ఇంటిలో నుంచి బయటికి వెళ్ళే సమయంలో 5వ నియమంగా పాలు లేదా కాసింత గంభీరంగా ఉండేటటువంటి వస్తువులను అధిక ప్రమాణంలో స్వీకరించకూడదు. ప్రయాణంలో నుంచి ఎప్పుడు మనం ప్రారంభం చేసినా కూడా మంచినీరు త్రాగిన తర్వాత మాత్రమే ప్రయాణానికి ఉపక్రమించాలి. ప్రయాణానికి వెళ్ళేటటువంటి వారిని ఎట్టి పరిస్థితులలో కూడా ఎదుటిగా వచ్చేవారు, ఇంటిలోని వారు బయటకు అలా కుడికాలు పెడుతూ వెళ్ళే సమయంలో ఎక్కడికి ప్రయాణం అంటూ ప్రశ్నించకూడదు. అలాగే బయటికి వెళ్ళకంటే పూర్వము ఇంటిలో ఇది 7వ నియమంగా తల్లికి తండ్రికి నమస్కరించి, ఇంటిలో ఉండే పెద్దవారికి నమస్కరించి వారికి విషయాలు చెప్పి తిరిగి ఎప్పుడు వస్తామో కూడా చెప్పి ప్రయాణానికి ఉపక్రమించాలి. ఇది 8వ నియమం. 9వ నియమంగా భార్యాభర్తలు ఇరువురికి మాత్రమే సంబంధించిన విషయం తిరిగి ఎప్పుడు వస్తారో కూడా చెప్పి ప్రయాణానికి ఉపక్రమించడం. చివరిది 10వది ప్రయాణానికి మనం ప్రారంభ సన్నాహాలు చేసేటటువంటి సమయంలో పరాకు చిత్తగించకుండా ఏ వస్తువులు కావాలో వాటన్నింటినీ కూడా 1కి 2 మారులు పరిశీలించి ప్రయాణానికి బయలుదేరడం. ఇలా 10 నియమాలు పాటించినట్లయితే ప్రయాణాలు తప్పక ప్రమోదభరితంగా మారుతాయి. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం, ప్రయోజనం సాధిద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. ఒకానొకప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా ఆకలి పొందే సృష్టి జరిగినప్పుడు ఆకలికి అప్పటికి అన్నం పెడితే సరిపోదు. ప్రతి పూట పూట ఆకలి పుడుతూ ఉంటుంది. అన్న సమృద్ధి ఎలా కలుగుతుంది? ఆ అన్న సమృద్ధిని ఎవరు ఏర్పాటు చేస్తారంటే సూర్యనారాయణమూర్తిగా అనుగ్రహించాడు ఈ లోకాన్ని. అందుకని లోకమునకు అన్నమునిచ్చేవాడు సూర్యుడే. ఎవడు సూర్యుడికి నమస్కరిస్తాడో వాడికి ఇంట్లో అన్నానికి లోటు రాదు. ఒక తరంలో కాదు, నియమంగా సూర్య నమస్కారం చేసి సూర్యుడికి కృతజ్ఞత చెప్పడం అలవాటైనటువంటి వాడికి వాడుండగా కాదు, వాడి తర్వాత 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 7 తరాల వరకు ఇంటికి పెద్దల్ని పిలిచి అన్నం పెట్టి వాడు తింటాడు తప్ప అసలు వాడికి అన్నానికి లోటన్నది రాదు. సూర్యుడికి నమస్కరించడం అంత కృతజ్ఞత. ఆయన అంత సంతోషించి అన్నదానం చేస్తాడు, అన్నం పెట్టే అదృష్టాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి ఒకానొకప్పుడు మహారాజులందరూ కూడా తమ పాలనలో ఉన్నటువంటి ప్రజలందరికీ అన్నం దొరకాలని సూర్యోపాసన చెయ్యకుండా ఉండేవారు కాదు. సూర్యోపాసన లేకపోవడమే ఆకలి కేకలకు కారణము. లోకంలో అన్నం దొరకక ఎందుకు ఏడుస్తారంటే సూర్యుణ్ణి ఉపాసన చేయడం, ఆయనకి నమస్కరించడం మానేసి సూర్యబింబం ఉదయించిన తరువాత ఆయన వైపుకి తిరిగి ముఖ ప్రక్షాళనం చేయడం, ఆయన వైపుకి తిరిగి నమస్కారం కూడా చేయకపోవడం, ఆయన ఉదయించేసరికి
కనీసం మనసులో పవిత్ర భావనలతోనైనా నిలబడకపోవడం, ఇటువంటి కారణముల చేత సూర్యానుగ్రహాన్ని పొందక ప్రజలలో ఆకలి కేకలు వస్తాయి. కాబట్టి ధర్మరాజా, నువ్వు ఇవాళ వీళ్ళందరికీ అన్నం పెడతాను అని అడుగుతున్నావు, నీ కోరిక సమంజసమే. నీకు అన్నదానం చేయడానికి కావలసిన అర్హత కల్పించవలసినది. ధర్మము ప్రధానమై ఉంటుంది లోకంలో. ధర్మరాజు అన్నాడు, గృహస్థన్న వాడికి అందరికీ కూడా కొన్ని ధర్మాలున్నాయి, రాజుకి కాదు. ఇవాళ నేను రాజ్యం లేనివాణ్ణి కాబట్టి నాకు ఆ ధర్మం పోదు. నేను ఇల్లాలితో ఉన్నాను, అందుకని నాకు కొన్ని ధర్మాలున్నాయి. ఏమిటా ధర్మాలంటే, అన్నిటికన్నా ప్రబలమైనది ఏది అంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి. మహాత్ములైనటువంటి వారు వచ్చినప్పుడు ప్రత్యేకించి స్వాగతం పలికి వారిని తీసుకొచ్చి అన్నం పెట్టాలి. కాబట్టి అసలు గృహస్థాశ్రమంలో ఉన్నదే అందుకు. కాబట్టి ఒకటి, అన్నార్తులకు అన్నం పెట్టాలి. దాహం వేసినటువంటి వాడికి మంచినీళ్ళు ఇవ్వాలి. బాధపడినటువంటి వాడికి శయ్య కల్పించాలి. భయపడినటువంటి వాడికి శరణివ్వాలి. చాలా క్లేశంతో ఉన్నటువంటి వాడికి ఆసనాన్ని కల్పించాలి. ఇవి ప్రధాన కర్తవ్యాలు గృహస్థుకి. వీళ్ళందరికీ ఆకలిస్తుంది. వాళ్ళు నన్ను అడగరు అన్నం పెట్టమని, కానీ వాళ్ళు ఆచమనం చేసేలా కూర్చుంటే నాకు దోషం వస్తుంది. గృహస్థుగా నా ధర్మం పోయింది నేను అన్నం పెట్టనప్పుడు. అందుకని వీళ్ళకి అన్నం పెట్టడానికి నాకు శక్తి కావాలని అడుగుతున్నాను. అది పురోహితుడు కనుక ఏ మార్గం చేత వస్తుందో నాకు కటాక్షించని అడిగాడు. చాలా సంతోషించాడు ధౌమ్యుడు. ఎంత ఉత్తమమైన కోరిక కోరావయ్యా, నీకు 108 సూర్య నామములు చెప్తాను, ఉచ్చారణ చెప్తాను. ఇవి నామములే కాని నామములు గౌణములు. భగవంతుడికి 1000 పేర్లుండేటటువంటిది కేవలం ఏదో సంతోషం కోసం పెట్టినవి కావు. ఆయన ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరిస్తే అవి ఆయా నామములుగా మారిపోయాయి ఆయనకి. అందుకే ఆయనకి ఉంటే 108, లేకపోతే 1000. 364, 763, 871 ఉండవు. ఎందుకుండవో తెలుసా? ఆయనకి లేక కాదు, నిజానికి అలా మన కోసమే చెప్పాం. భగవన్నామం చెప్పేటప్పుడు చెప్తే అష్టోత్తర శతనామాలు, లేకపోతే సహస్రనామాలు. 111 చెప్తానండి అనకూడదు. ఒక్క గురువు గారికి అయితే మాత్రం 116. ఎందుకంటే ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ఒక లక్షణం ఉంది, 116 కట్నం ఇస్తారు. ఎవరికైనా బహుమానం చేశారనుకోండి 116 ఇస్తారు. 116 గురువు గారికి కట్నం ఇవ్వాలి. అందుకే శంకరాచార్యుల వారికి వైశాఖ శుక్ల పంచమి నాడు కట్నం ఇస్తే గురు కట్నం 116 ఇవ్వాలి. ఆయన సన్యాసి డబ్బుచ్చుకుంటారా? పుచ్చుకోరు. 108 శంకరాచార్యుల వారి నామాలు చెప్తాం. భగవంతుడైతే 108 నామాలు, గురుస్వరూపాలైతే 116 చెప్పాలి. అందుకే కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు కాబట్టి 8 నామాలు కలుపుతాం. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః అని 8 కలిపి 108కి 116తో కట్నం ఇస్తాం. 116 నామాలతో కీర్తిస్తారు. నామములు గౌణములు. నామమునందు రమిస్తాడు వ్యక్తి. నామమునందు మనసు రమిస్తుంది. ఎప్పుడో తెలుసా? ఉచ్చారణ అర్థము తెలిస్తే. అందుకు నామాలకు వ్యాఖ్యానాలు వచ్చాయి. శంకర భగవత్పాదులు విష్ణు సహస్రానికి వ్యాఖ్యానం ఎందుకు ఇవ్వడం అంటే మన మనసు రమించడం కోసం. అందుకు ఇచ్చారు వ్యాఖ్యానం. మనసు రమిస్తే పూజ పూర్తయిపోతుంది. మనసు రమించలేదనుకోండి, బతికున్నంత కాలం పూజ చేసినా వాడు ఎప్పుడూ పూజ పూర్తి చేయడు. నామము అర్థమైతే, నామమునందు మనసు రమిస్తే పూజ యందు మీరు ఉత్తీర్ణులైపోయారు. అది నామమునకున్న శక్తి. ఉపదేశం చేస్తూ ధౌమ్యుడు ఒక మాట అన్నాడు ధర్మరాజుతో, ఇవేం మామూలుగా వచ్చాయనుకుంటున్నావా సూర్యనామాలు? మామూలుగా వచ్చినవి కావు. ఇవి మొట్టమొదట దేవేంద్రుడు నారదుడికి ఉపదేశం చేశాడు. నారదుడు వసురాజుకు ఉపదేశం చేశాడు. వసురాజు నాకు ఉపదేశం చేశాడు. నేను నీకు ఉపదేశం చేస్తున్నాను. ధర్మరాజా, తెల్లవారుజామున స్నానం చేసి గంగానదీ జలాలలో నిలబడి తూర్పుగా తిరిగి సూర్యుడి వంక చూస్తూ పవిత్రమైన మనస్సుతో మనస్సుని నిలబెట్టి 108 నామాలతో సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేయి. నమస్కారము చేత ప్రీతి చెందిపోతాడు.